లోక్సభ బరిలో నిలిపే వారిలో ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. వారితో సంప్రదింపులు పూర్తయ్యాయని, చేరిక మాత్రమే మిగిలిందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ 2-3 నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల జోష్ను లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తుంది. 2 అంకెల ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను బరిలో నింపేందుకే కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ బరిలో నిలిపే వారిలో ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. వారితో సంప్రదింపులు పూర్తయ్యాయని, చేరిక మాత్రమే మిగిలిందని ప్రచారం జరుగుతుంది. మరోవైపే జనవరి 4న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి సమర్పించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు రేవంత్ పలువురు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. త్వరలో ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, పార్టీ ఓడిపోయిన చోట్ల వచ్చిన ఓట్ల శాతాన్ని బెరీజ్ వేస్తున్నట్టు తెలిసింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ కు ఓట్ల శాతం తక్కువ వచ్చిందో అక్కడక్కడ ఓట్ల శాతాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని నాయకులకు ఎంపీ సీట్లు ఇస్తామని, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామంటూ పార్టీ హామీ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావాహులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అటువంటి నాయకులను ఎట్లా సర్దుబాటు చేయాలనే అంశాన్ని కూడా త్వరలో చర్చించే అవకాశం ఉంది.